నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పంచేడు గ్రామ టీడీపీ నేత సూరా శ్రీనివాసరెడ్డిపై రాజకీయ కక్షతోనే దుష్ప్రచారం చేస్తున్నారని ఎన్ఎస్ఆర్ కాలనీకి చెందిన కొందరు గిరిజనులు అంటున్నారు. సూరాపై కక్ష సాధించేందుకు తమను ఎరగా వాడుకుంటున్నారని చెప్పారు. 50 ఏళ్లుగా తమ గ్రామంలో ఎటువంటి వివాదాలు లేవని, కావాలని సూరా శ్రీనివాసరెడ్డిని, సుబ్బారెడ్డిని గొడవలోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సూరా గిరిజనులకు అండగా ఉంటారనే ఉద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సూరా శ్రీనివాసరెడ్డి తమకు దేవుళ్లు లాంటి వారని, ప్రతి విషయంలో మాకు తోడు నీడగా ఉంటూ ఎవరికి కష్టం వచ్చినా ముందుండి ఆదుకునే వ్యక్తి సూరా శ్రీనివాసరెడ్డి అని కొనియాడారు. ఏ తప్పులైనప్పుడు రావాలి, నేను వచ్చాను కదా, అమ్మాయి వచ్చింది కదా, నువ్వు నిరూపించుకోకుండా ప్రసాద్ రెడ్డి కాడ పోయి ఆయన ముందు తాగేసాడు అని ఆయన కార్లు ఎక్కించుకొని ఏడకి బెడగా తెలియదు. ఇప్పటికి ఏడ హాస్పిటల్ పెట్టాడు కూడా తెలియదు. ఒకవేళ హాస్పిటల్లో ఉన్నాడా, పెట్టుకొని ఉన్నారా, ఆయన రావాలి కదా, తీసుకోపోయిన ఆయన రావాలి కదా, తీసుకొచ్చింది కదా సార్, ఈ అమ్మాయి వాళ్ళే ఆయన ముందు తాగేశాడు, ఈ విధంగా ఉన్నాడు అని చెప్పాలి కదా. వచ్చా ఆయన రాలా, ఆయన్ని తీసుకురాలి, అసలు ముందే తాగల, పైన పోసుకొని ఆడ దాపెట్టేశారు ఆయన్ని. అది జరిగింది. ప్రసాద్ రెడ్డి తీసుకోపోయింది ఆయన కారులోనే తీసుకోపోయింది. ఇక్కడికి తీసుకురావకుండా ముందు తాగేశాడు అని ఆడకి తీసుకుని వెళ్ళిపోయారు. మొదయ్య ప్రసాద్ రెడ్డి నా పర్సనల్గా తీసుకొని సూరా శ్రీనివాసరెడ్డి గారిని, సుబ్బారెడ్డి అన్నని లాగాలని చూస్తున్నారు. నా పర్సనల్, నా తొగునే నాకు తీర్మానం చేయాలి, నా తొగుగానే తీయాలి. వాళ్ళని లాగొద్దు. వాళ్ళు ఏ రోజు నాకు అసలు ఏ అపకారం చేయలే. వాళ్ళు నేను చెప్పలా, వాళ్ళకి నేను చెప్పలా. అందుకని నాకు న్యాయం చేయమని నేను అడుగుతున్నా. వాళ్ళు మనసులో పెద్దగా తీసి పెట్టుకొని వాళ్ళు లాగాలని చూస్తున్నారు. కానీ వాళ్ళకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. నాకు న్యాయం చేయమని నేను అడుగుతున్నాను. నేను అని చెప్పాను ఆయనకి, నువ్వు నన్ను మేకలు ఆడగట్టుకోమని నన్ను అడుగుతున్నావా నువ్వునని అడిగాడు నన్ను. కానీ నేను అడగలేదు. నేను సరదాగా కంచి కట్టుకోమని, మేము కట్టుకోవాలి, మేకలు దిగాలి, ఇంకా ఆయన అరుస్తాడు కాబట్టి మేమే కట్టుకుందామని నేను సరదాగా మాట్లాడాను. అంతేగాని నేను అనలేదని నేను ఆయనకి చెప్పినా కానీ వెళ్ళిపోయి మళ్ళీ ఆయన అడిగారంట. నాకేం అడిగితే లేదు, అమ్మాయి చెప్పింది, చిన్నది కాదు, మగవాళ్ళ మీద కామనే పోద్ది, నువ్వు ఏం చేస్తావు, ఎడ్ చేస్తావు, అమ్మాయికి భయం పెట్టాలి, నువ్వు కొట్టాలి అమ్మాయిని, ఏమైనా చేసుకు చంపేసినా నాకు బాధ లేదు, నా కాడకు రాలేదు అమ్మాయి, ఆ అమ్మాయి ఎబిసారా అని చెప్పారంట. నన్ను ఏడన్నా చూసారా, ఎబిసారం చేసేటట్టుగా నన్ను ఏమన్నా చూసారా? నేను చిన్నప్పుడు నుంచి ఆ సంఘంలోకి వస్తామన్నా. మా నాన్న అన్న ఆడున్నాడు, సంజీవయ్య, సుభద్రమ్మ మా అమ్మ పెదం పేరు, వాళ్ళు ఉన్నారని నాకు మ్యారేజ్ అయినాక నాకు మా భర్తకి అమ్మ నాయన లేరు. అందుకని మా అమ్మ వాళ్ళ తరపున ఉండకుండా మా పెదనాయన తరపున ఉండాలని చెప్పి నేను ఆడికెళ్ళి 3 సంవత్సరాలు ఏ రోజు ఏ బీరుకో రాలా. ఎవరు నా మీద ఒక మాట రానిలా, ఎవరిని నేను ఒక మాట అనలా. అన్ని సంవత్సరాలు రాని వాళ్ళు ఈ రోజు నా మీదకి ఎందుకు అంత ఖర్చు? నేను ఆయన కాడ కాలేదని నా మీద వేరే రైతుని మొదటిని నా మీదకి తెల్లడి మళ్ళీ కత్తిచ్చి పంపించారు. కత్తిచ్చి నువ్వు ఈ డొంక మీదకి వస్తే నేను నరికేస్తాను, నువ్వు డొంక మీదకి వస్తే నేను నరికేస్తాను, నీ డొంక కాదు, నువ్వు ఎవరు తీసుకురామని మేకలు నీకు చెప్పాను, అయినా నువ్వు వచ్చావు అని చెప్పి నా మీద కత్తి తీసుకొని తరివాడు. తూముల దాకా తరివాడు, నా జీవాల్ని నన్ను తూము దాకా తరివాడు. నువ్వు ఎందుకు దారంతావు, ఎక్కడ దారంతావు, ఎందుకు దారంతావు అంటే నీ అబ్బ సత్తు కాదు, అది నాది, నిన్నెవడు ఎడకు రమ్మనింది అంటే గవర్నమెంట్ది, అది కాలం, అది ఎవరైనా మేపుకోవచ్చు మేకలు, నువ్వేం నన్ను అడిగేది, నీకేం హక్కు ఉంటే నన్ను అడుగుతున్నావు అంటే, నువ్వు కానీ ఏమైనా మాట్లాడినా చేసినా నిన్ను కొట్టి చంపేసి కాళ్ళు వేసేస్తాను, ఈ డొంకకి వస్తే నీ కాళ్ళు ఎరగొడతాను, నీ జీవాన్ని చంపేస్తాను చెప్పి గొడవలు తీసుకుని నన్ను తరివాడు సార్. కట్టుదాకా తరివాడు. ఆ మరొకటి రోజు ఇంక బొమ్మగా అయిపోతే ఇదిగో ఆయన మేకలు మా దాంట్లో ఉన్నాయి. ఉంటే ఆయన పోయి పద్ధతిగా అడిగాడు, ఎందుకు మొదన్న ఆ అమ్మాయిని ఆ విధంగా ఎందుకు హింసించావు, ఎందుకు చేసావు, ఈ విధంగా గొడవలు ఎత్తుకొని ఎందుకు పోయావు అని అంటే, నేను కావాలని పలానా నాగయ్య నా మీద ఈ విధంగా అమ్మాయి మీద ఛాలెంజ్ చెప్పాడు. నేను కోపంతో అమ్మాయి మీద పోయాను, ఆ అమ్మాయి మీద ఈ విధంగా చేశాను నేను, అంతేగాని మీరు చూసుకోండి అని అన్నాడు. అట్ట అంటావు, నువ్వు అమ్మాయి మీద గొడవలు ఎత్తుకొని పోవాల్సిన నరకాల్సినంత అవసరం ఉంది, అదే నరికేసి ఉంటావు, దానికి బాధ్యుడు ఎవరు? ఆయన చెప్తే నువ్వు ఎట్ట నరకడానికి పోతున్నావు అని ఆవిడకి అయిపోయింది సార్. అమ్మని నేను ఆయన్ని అడిగా, ఏది నాగీని అడిగా, ఈ కాడకి నువ్వు పిలిచావని నేను రాలేదని నువ్వు ఎంత హింసిస్తున్నావు, నేను ఏమన్నా అన్నా నేను నిన్ను అన్నానంటే, ఇంట్లో పోయి పెద్ద రాడు వచ్చి నన్ను తల మీద కొట్టబెట్టేప్పటికి నేను చెయ్యి అడ్డం పెట్టాను. చెయ్యి అడ్డం పెట్టకపోతే ఇంకో గాయాలు ఏడైంది. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి అమ్మ వచ్చారు, పడగొట్టి నన్ను
కాలుతో చేత తన్ని గొంతు పట్టుకుని పైకి కట్టేశారు నన్ను. వాళ్ళ కొడుకు సేనయ్య, వాళ్ళ కూతురు రామ, నాగయ్య, ఆ పక్క చుట్టుపక్కల వాళ్ళందరూ అంతా చేతులు పట్టేశారు. వాళ్ళు పెంచినమ్మ నిర్మలమ్మ, వాళ్ళ కొడుకు వినోదు చేతులు అన్ని పట్టేసి నా భర్త మీదకి వాళ్ళ కూతురుని పంపించారు కొట్టమని. ఆడ మనుషులు ఎట్ట కొడతారు సార్? వాళ్ళు సరే కొట్టారు, నా భర్త కూడా కొడతారా? నన్ను పట్టుకొని చూసే సరిపోయింది టైము. అలాంటప్పుడు నా భర్త నన్ను వాళ్ళు అట్ట కొట్టబడతాడు, నేను అట్ట కొట్టబడతాను. నేను అడిగిన దానికి నా జుట్టు పట్టుకొని అలాంటి గందరగాలం చేశారు. ఇంక నీ పనిట్టు కాదని చెప్పి అక్కడోలే వాళ్ళోలే చుట్టుముట్టేసి నన్ను గందరగాలం చేయిపెట్టేటప్పటికి నేను దిక్కు తెలియక బయటికి పరిగెత్తేటప్పుడు రాడ్ తీసుకొని నన్ను కొట్టబోయాడు. అదే తలకు దగ్గర ఉంటుంది, నేను పడిపోయి ఉంటాను. దాని పరిస్థితి ఏంది? నాకు వెనక ముందు ఎవరు లేరు, మొత్తం వాళ్ళోలే, వాళ్ళ కుటుంబమే ఉంది మొత్తం. వాళ్ళు పక్కన వాళ్ళు కూడా భయపడతారు. మేము చెప్పిందే వినాలి. మా అవసరానికి మేము డబ్బులు ఇస్తున్నాం, మీరు మా మాట వినకపోతే మిమ్మల్ని కూడా ఏదో ఒకటి చేస్తామని బెదిరిస్తున్నారు. 10 రూపాయలు వడ్డీలు ఇచ్చి వాళ్ళని ఏదో ఒకటి చేస్తున్నాం. మా మాట మీరు వినాలి, మీ అవసరానికి మేము డబ్బులు ఇస్తున్నాం కదా, మీరు కానీ ఆ మాట కానీ అనుకుంటే మిమ్మల్ని కూడా ఏదో ఒకటి చేస్తాను, వాళ్ళు చేసినట్టే చేస్తాను చెప్పి వాళ్ళు భయపెట్టేసి గందరగాలం చేశారు. ఇప్పుడుగా నేను పెద్దగా మాట్లాడలేకుండా సార్ నా బాధ అటు ఉంటుంది. ఇది రెండోసారి సార్ నా మీద అటాక్ చేయడం. ఒకసారి చూస్తే ఫ్లాట్ కూర్చు నాకు గవర్నమెంట్ ఇస్తే ఇల్లు వేసుకోమని, నాకు కట్టేదానికి టైం లేదని కట్ల నేను పూరిల్లు వేసుకుందాం అని చెప్పి ట్రై చేసి తాటాకు కర్రలు అన్ని తెచ్చిపెట్టుకుంటే ఇల్లు వేసుకొనికుండా గొడవ చేసి ఆ రోజు కూడా కొట్టడానికి వచ్చాడు. సరేలే పెద్దోడు అన్ని బొమ్మగా అయిపోయి ఆ గొడవ అంతటితో వదిలేసారు. కానీ ఇప్పుడు కూడా నన్ను ఆ గొడవ మనసులో పెట్టుకొని నన్ను ఇవాళ గందరగాలం చేయబోయి పట్టుకొని చీకట్లో బరాబర లాక్కపోయారు సార్. నన్ను ఇంట్లోకి ఏం చేయాలని లాక్కపోయారు. రాత్రి 7:30 టైంలో బరాబర లాక్కపోయారు. ఏం చెయ్యాలని నన్ను చంపేయాలనే ఏమైనా చేసేయాలనే. వాళ్ళ కొడుకు అయితే ఆమెను పైన పడిపోయాడు. పైన పడి పటాపటాన్ని కొట్టేయాడు. అంత అవసరం ఏంది? దాన్ని బట్టి మీరు నాకు నయం చేయండి సార్. నేను మామూలుగా వచ్చి సుబ్బారెడ్డి అని చెప్తున్నారు. సుబ్బారెడ్డి అన్న పేరు మీద వచ్చాడు ఆయన తుమ్మల ప్రసాద్ రెడ్డి పంచాడు. ఆయన మొన్న వచ్చిన కాడి నుంచి మా సంఘం అంతా ఒక కుటుంబం ఏకదాటిగా ఉన్నాం మేము. ఈ రోజు అందరికి తలా 30,000 తలా 40,000 ఇచ్చి ఆయన పక్కకు తిప్పుకొని మాకు గొడవలు జరిగితే సూరా శ్రీనివాసులు రెడ్డిని సుబ్బాటిని మధ్యలోకి లాగాడు. వాడి మీద బుద్ధ చల్లాలని ఆయన పీకులు మా దగ్గర జాకపోయే సూరా శ్రీనివాసులు రెడ్డి గారు ఆయన 30 లక్షలు పెట్టి స్థలం కొని 50 ఇళ్ళు కట్టించాడు. 50 ఇళ్ళు కట్టించి తర్వాత ఏంటంటే ఇళ్లలోకి నీళ్లు వస్తుంది. మేము వచ్చి దండం పెట్టాయా ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి అనమాట. ఆయన సొంత డబ్బులతో మట్టి తోలిచ్చాడు. కరెంట్ లేకపోతే కరెంట్ లాగిచ్చాడు. నీళ్లు లేకపోతే నీళ్లు లాగిచ్చాడు. మాకు ఏ హాస్పిటల్కి మా చెల్లెల్ని తిరుపతి సిమ్స్లో పెట్టుకొని ఉంటే 10 లక్షలు కట్టమంటే ఆ రోజు ఆయన హెల్ప్ చేశాడు మా చెల్లెలకి. ఆయన ప్రతి గ్రామంలో ఆయన హాస్పిటల్ దగ్గర ఫోన్లు చేసి చెప్తాడు ఆయన. అలాంటి ఆయన మీద ఈ ప్రసాద్ అని ఆయన తుమ్మల ప్రసాద్ ఆయన మీద బుద్ధ చల్లాలని విధంగా మాట్లాడిస్తున్నాడు ఆయన. మా సంఘం అందరూ ఒకటే కుటుంబం, ఎవరు పరాయోళ్ళు మాకు గొడవలు పెట్టి మాట్లాడిన నిర్మలమ్మ మా అక్క, నాగయ్య మా సినాయన, వాడు మా తమ్ముడు, మాకే గొడవలు పెట్టిస్తున్నాడు. తుమ్మల ప్రసాద్ అయినా నా పేరు వీక పోలయ్య. నాకు ఎన్నో రోజుల నుంచి ఈ రోజు ఒక్క గొడవ జరిగింది మేము అరగం. ఈ రోజు ఎలక్షన్ రోజు కూడా మనుషులు పెట్టి రౌడీలు పెట్టించి 3 గంటలప్పుడు కూడా మనుషులు రేతులు తోలిచ్చాడు. అయినా మేమేం అనలా. అంత రౌడీగా చేయాల్సిన అవసరం ఏంది ఆయనకి రాజకీయ పరంగా? ఇప్పుడు సూరా శ్రీనివాసులు సుబ్బాటి మేము చెప్తా ఉన్నారు. సూరా శ్రీనివాసులు ఎప్పుడు మంచి చేసేవాడు కానీ చెడ్డ చేసేవాడు కాదు ఆయన. సుబ్బాటి అయినా కూడా ఎడన్నా గొడవ జరిగిన సుబ్బారెడ్డి గొడవ అంటే ఆయన వచ్చి ఈ రోజు నాటికి మేము స్టేషన్కి వచ్చి ఎరగం. నాకు 50 సంవత్సరాలు ఈ రోజు నాటికి స్టేషన్ కాడికే రాలా మేము. 1 సంవత్సరంలో వచ్చి ఇదంతా సృష్టిస్తా ఉన్నాడు ఆయన తుమ్మల ప్రసాద్ రెడ్డి అని. ఆయన ఏమని ఆయన మా మీద అంత ఖర్చు మా సంఘం మీద ఆయనకి అదే రాజకీయ పరంగా కూడా చేసుకుంటా ఉంటారు. రాజకీయ పరంగా వచ్చి చేసుకోవాలి. మా సంఘం ఎక్కడుండేది కూడా తెలవదు. మా సంఘానికి మట్టి తోలింది అయితే కరెంట్ అయితే పెళ్లిళ్ళు అయితే కట్ట బియ్యము వాళ్ళ మంగళసూత్రాలతో కూడా సూరా శ్రీనివాసరెడ్డి ఇచ్చాడు మాకు. ఈ రోజు నాటికి కూడా ఏమన్నా హాస్పిటల్లో డబ్బు కావాలంటే వాడు ముందు తాగి సేనయ్య హాస్పిటల్కి వస్తే సేనయ్య హాస్పిటల్ వాడికి అమ్మ నాయన ఎవరు లేరు, కల్లూరు సేనయ్య అని వాడు ముందు తాగేసాడు. అటు ముందు తాగాడు మా పిల్లడు అంటే అప్పుడు కప్పుడు వచ్చి 50,000 ఇచ్చాడు ఆయన. అలాంటి ఆయన మీద ఈ ప్రసాద్ వచ్చి సుబ్బాటి మీద బురద చల్లాలనే విధంగా మాట్లాడిస్తున్నాడు ఆయన తుమ్మల ప్రసాద్ రెడ్డి. రాజకీయ పరంగా వాడి మీద బురద చల్లాలి.